అందరికీ నమస్కారం. తాళపత్ర గ్రంథాలు. భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య చేయవలసిన 8 ముఖ్యమైన పనులు తాళపత్ర గ్రంథాల్లో చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. హిందూ సాంప్రదాయాలు పురాతన తాళపత్ర గ్రంథాల ప్రకారం ఇల్లాలు సాక్షాత్తు గృహలక్ష్మి. భార్య ప్రవర్తన, ఆమె చేసే కొన్ని పనులు భర్త ఆర్థిక ఎదుగుదలకు, ఆదాయం రెట్టింపు కావడానికి ఎంతగానో దోహదపడతాయి. తాళపత్ర గ్రంథాలలో పేర్కొబడిన ఆ 8 ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, బ్రహ్మి ముహూర్త జాగరణ. సూర్యోదయానికి ముందే ఇల్లాలు మేల్కొనాలి. లక్ష్మీదేవి తెల్లవారుజామునే ఇళ్లల్లో సంతరిస్తుంది. నిద్ర లేవగానే ఇల్లంతా శుద్ధి చేయాలి. ఇది ఇంట్లోకి ఆ లక్ష్మి రాకుండా నివారిస్తుంది. రెండోది, గృహద్వార పూజ. ఇంటి సింహద్వారం ఐశ్వర్యానికి ప్రతీక. ప్రతిరోజు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టాలి. వాకిలి ఊడ్చి ముగ్గు వేయాలి. ఇది సాక్షాత్తు మహాలక్ష్మిని ఆకర్షిస్తుంది. మూడవది, నిత్య దీపారాధన. ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడాలి. దీపపు వెలుగు ప్రతికూల శక్తిని నశింపజేస్తుంది. భర్త వ్యాపార ఉద్యోగాల్లో లాభాలు తెస్తుంది. నాలుగవది, తులసి కోట ప్రదక్షిణ. తులసి మొక్క విష్ణుప్రియ, లక్ష్మి స్వరూపం. నిత్యం తులసికి నీరు పోసి నమస్కరించాలి. సాయంత్రం తులసి కోట వద్ద దీపం పెట్టాలి. భర్త ఆయుష్, ఆదాయం వృద్ధి చెందుతాయి. ఐదవది, అన్నపూర్ణ ఆరాధన. వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. కోపంతో లేదా ఏడుస్తూ వంట చేయకూడదు. ప్రశాంతమైన మనసుతో వండిన అన్నం అమృతం అవుతుంది. భర్తకు మానసిక ప్రశాంతత, ధనలాభం కలుగుతాయి. ఆరవది, మంగళకరమైన మాటలు. ఇల్లాలు ఎప్పుడూ కఠినంగా మాట్లాడకూడదు. ఇంట్లో నెగిటివ్ మాటలు అస్సలు అనకూడదు. శాంతం, మధురమైన సంభాషణ ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. ఇది భర్త మానసిక శక్తికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏడవది, అతిథి సత్కారం. ఇంటికి వచ్చిన వారికి ఆదరణ చూపాలి. కనీసం మంచి నీళ్ళైనా ఇచ్చి గౌరవించాలి. ఎవరిని ఖాళీ చేతులతో పంపించకూడదు. ఈ పుణ్యఫలం భర్త సంపాదనను రెట్టింపు చేస్తుంది. ఎనిమిదవది, శుక్రవార విశేష పూజ. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున ఉప్పు, పుల్లటి వస్తువులు ఎవరికి ఇవ్వకూడదు. సాయంత్రం వేళ ఇంట్లో కర్పూర హారతి ఇవ్వాలి. ఇది దరిద్రాన్ని పారద్రోలి ధనవర్షం కురుస్తుంది. తొమ్మిదవది, సంధ్యా సమయ నియమాలను. సాయంత్రం వేళ ఇల్లు చీకటిగా ఉంచకూడదు. సంధ్యా సమయంలో నిద్రపోవడం, ఏడవడం నిషిద్ధం. ఆ సమయంలో డబ్బు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఇది ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చేస్తుంది. పదవది, అగరుధూప సమర్పణ. ప్రతిరోజు ఇల్లంతా సాంబ్రాణి లేదా అగరుధూపం వేయాలి. ధూపం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. సువాసనలు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇది భర్త చేసే పనులలో ఆటంకాలను తొలగిస్తుంది. పసుపు నీటి ప్రోక్ష నివారణకి ఒకసారి ఇల్లంతా పసుపు నీరు చల్లాలి. ముఖ్యంగా గుమ్మానికి 2 వైపులా నీరు చల్లాలి. ఇది దుష్ట దోషాలను, నరఘోషను నివారిస్తుంది. భర్త సంపాదనను, ఇతరుల ఏడుపు పడకుండా కాపాడుతుంది. 12వది, ఆభరణాల గౌరవం. భార్య మంగళసూత్రాలు, గాజులు, మెట్టెలను గౌరవించాలి. 5వతనం వస్తువులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ముత్తైదువు రూపంలో ఇల్లాలు కలకల్లాడుతూ ఉండాలి. ఈ తేజస్సు భర్తకు విజయాలను, కీర్తిని చేకూరుస్తుంది. 13వది, ధాన్యలక్ష్మి పూజ. బియ్యం డబ్బా లేదా ఉప్పు జాడి ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు. అవి పూర్తిగా అయిపోకముందే కొత్తవి తెచ్చి నింపాలి. వంటగదిలో అన్నపూర్ణాదేవి ఫోటో ఉంచడం శ్రేయస్కరం. ఇది ఇంట్లో ఎప్పటికీ ధాన్య లోటు లేకుండా చేస్తుంది. 14వది, పితృదేవతల స్మరణ. అమావాస్య రోజుల్లో పితృదేవతలను స్మరించుకోవాలి. ఇంటి పెద్దల ఆశీస్సులు కుటుంబానికి రక్షణ కవచం. పితృదోషాలను ఉంటే భర్త ఆర్థికంగా ఎదగలేడు. భార్య చేసే పితృతర్పణ స్మరణ భర్త అభివృద్ధికి తోడ్పడుతుంది. 15వది, గజలక్ష్మి స్వరూపం అవును.
మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి. వీలైతే ప్రతిరోజు ఆవుకు గ్రాసం లేదా అరటిపండు తినిపించాలి. గోసేవ వల్ల కోటి పుణ్య ఫలాలు లభిస్తాయి. ఈ పుణ్యం భర్త వ్యాపారంలో అపారమైన లాభాలను తెస్తుంది. 16వది గురు హరి శరణాగతి ప్రతి. గురువారం లేదా ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని నిత్యం ధ్యానించాలి. సంపాదనలో కొంత భాగం దాన ధర్మాలకు ఉపయోగించాలి. ధర్మబద్ధమైన జీవితం భర్త ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. 17వది భూమాత వందనం. ఉదయం మంచం దిగకముందే భూదేవికి నమస్కరించాలి. పాదాలు నేలపై పెట్టే ముందు క్షమాపణ కోరాలి. ఇది రోజంతా ఇల్లాలకి సద్బుద్ధిని ఓర్పును ఇస్తుంది. భార్య సహనమే భర్త ఆర్థిక నియమాలకు బలంగా మారుతుంది. 18వది దరిద్ర నివారణ ఉప్పు నియమం. గురువారం రోజున ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళుప్పు వేయాలి. ఉప్పు నెగిటివిటీ వైబ్రేషన్స్ను పూర్తిగా లాగేసుకుంటుంది. అయితే శుక్రవారం రోజున ఇల్లు అసలు తుడవకూడదు. దుమ్ము ధూళి నైరుతి మూలకు చేరకూడదు. 19వది ముఖద్వార తోరణాలు. ఇంటి ముఖద్వారానికి ఎల్లప్పుడూ పచ్చని మామిడి ఆకుల తోరణం ఉండాలి. ఎండిపోయిన ఆకులు వెంటనే తీసివేసి కొత్తవి కట్టాలి. ఇది దుష్టశక్తులను గోడను గుమ్మం బయటే ఆపేస్తుంది. భర్త ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ప్రశాంతతను కొత్త ఉత్సాహాన్ని పొందుతాడు. 20వది కర్పూర నీరాజనం. రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసి అక్కడ చిన్న కర్పూర బిళ్ళ వెలిగించాలి. ఇది పితృదేవతలకు లక్ష్మీదేవికి అమితమైన ప్రీతిని కలిగిస్తుంది. వంటగదిలో రాత్రిపూట ఎంగిలి గిన్నెలు ఉంచకూడదు. 21వది చాలా అద్భుతమైనది గడప పూజ వైభవం. ఇంటి గడపను కాలితో తొక్కకూడదు. గడపపై కూర్చోకూడదు. గడప లక్ష్మి నివాస స్థానం కాబట్టి దానిని పవిత్రంగా చూసుకోవాలి. వారానికి ఒకసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇది భర్తను అకాల మృత్యువు ప్రమాదాల నుండి రక్షించి దీర్ఘాయుష్ను ఇస్తుంది. 22వది మంగళవార దీపారాధన. మంగళవారం నాడు రాహుకాల సమయంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం పెట్టాలి లేదా ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఇది భర్తకు ఉన్న శత్రు బాధలను, ఆఫీసులో పాలిటిక్స్ను తొలగిస్తుంది. వ్యాపారంలో ఉన్న పోటీదారులపై భర్త విజయం సాధిస్తాడు. 23వది దాన ధన్య లక్ష్మి ముద్ర. ఇంట్లో ధనం దాచే బీరువా ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిక్కుకు తెరుచుకునేలా ఉండాలి. కుబేర స్థానం అయిన ఉత్తర దిశను చూసే బీరువాలో డబ్బు ఎప్పుడూ తిరిగిపోదు. భార్య ఆ బీరువాలో ఒక చిన్న పసుపు కొమ్ము పచ్చ కర్పూరం ఉంచాలి. ఇది ధనాకర్షణను పెంచి భర్త ఆదాయాన్ని అంచెలంచెలుగా పెంచుతుంది. 24వది నిత్య సంతోష వ్రతం. ఇల్లాలు ఎప్పుడూ చిరునవ్వుతో ముఖంపై కలకలలాడే తేజస్సుతో ఉండాలి. భర్త ఆఫీసు నుండి రాగానే నవ్వుతూ మంచి నీరు అందించి పలకరించాలి. రాగానే సమస్యలు గొడవలు ప్రస్తావించకూడదు. 25వది నవధాన్యాలు సమర్పణ. పండుగలు విశేష పర్వదినాల్లో పూజ గదిలో చిన్న పాత్రలో నవధాన్యాలు ఉంచాలి. నవధాన్యాలు 9 గ్రహాలకు ప్రతీకలు. ఇవి ఇంట్లోని నవగ్రహ దోషాలను శాంతింపజేస్తాయి. దీనివల్ల భర్త జాతకంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 26వది ఉదక కుంభ స్థాపన. ఇంటి ఈశాన్య మూలలో ఎల్లప్పుడూ ఒక చిన్న పాత్రలో శుభ్రమైన నీరు ఉంచాలి. ఈ నీటిలో ప్రతిరోజు ఒక తులసి ఆకు వేయాలి. ఈశాన్యం జలస్థానం మరియు శివుని రూపం. ఇది ఇంట్లోని వాస్తు దోషాలను ఆహరించి ధన ప్రవాహాన్ని పెంచుతుంది. ఇప్పటి వరకు మనం తాళపత్ర గ్రంథాల ఆధారంగా మొత్తం నియమాలను తెలుసుకున్నాము. ఈ నియమాలు గృహాన్ని దేవాలయంగా మార్చి భర్తకు అఖండ లక్ష్మి కటాక్షాన్ని అందిస్తాయి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అన్నది.